కాంగ్రెస్ ఆఫీస్గా సెక్రటరేట్, పార్టీ మీటింగులన్నీ ఇక్కడి నుంచే, డిప్యూటీ సీఎం ఛాంబర్లోనే పార్టీ సమీక్షలు, రాచమర్యాలతో ఏఐసీ నేతకు ఆహ్వానం. సెక్రటరేట్ ఈ రాష్ట్ర పాలన జరిగే అది ప్రభుత్వ సంస్థ, పార్టీ సంస్థ కాదు, ప్రభుత్వ సంస్థకు సంబంధించింది, ప్రభుత్వ ఆస్తి, అది ఈ ప్రజల ఆస్తి. ఇలా పార్టీ ఆఫీస్ కాదు, పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి. ఆ సెక్రటరేట్లో ఈ హెచ్యూ పైన, మొన్న జరుగుతున్న ఇష్యూ పైన మొన్న సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి మీరు ఒక్క అడుగు ముందుకేసినా బాగుండదని చెప్పి వార్నింగ్ ఇస్తే రాత్రికి రాత్రి మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెల్లారి వరకు ఉరికొచ్చి మీటింగ్ పెట్టింది. ఏడబెట్టింది? సెక్రటరేట్లో ఈమె మీటింగ్లో పాల్గొనాల్సిన అవసరం ఏముంది? ఒక కేంద్ర అది రాష్ట్ర మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మాట్లాడుకోవచ్చు, సీఎం, మంత్రులు, ఇంకా ఎవరన్నా పర్యావరణవేత్తలు మాట్లాడవచ్చు ఇక్కడ సెక్రటరేట్లో. కానీ ఈమె ఏ అర్హతతోని సెక్రటరేట్లో పోయింది? ఆ రివ్యూలో ఎందుకు పాల్గొన్నది? ఆ బట్టి చాంబర్లో జరిగేదానికి ఆమె ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఎంపీనా, మంత్రినా? ఏ హోదాతోని ఈ మంత్రుల సమీక్షలో పాల్గొన్నది? అదే వాళ్ళని పిలిపించుకొని గాంధీ భవన్లో పెట్టిన ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అలా పార్టీ సంబంధించిన వ్యవహారం వాళ్ళు మాట్లాడుకుంటారని చెప్పేసి అనుకోవచ్చు. గతంలో కూడా దీపా మున్షీదాస్ అనుకుంటా, ఆమె కూడా వెళ్ళినట్టు కూడా ఉన్నది. ఇక్కడ ఈ సెక్రటరీలోనే పార్టీ మీటింగ్లు పెట్టుకురండి. అది సెక్రటరీ గాంధీ భవన్ కూడా పబ్లిక్ అర్థం కాని పరిస్థితి. దానికి ఒక హోదా, సెక్రటరీ అన్నప్పుడు ఒక హోదా, రాజస్వం ఉంటుంది, దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఇట్లా పార్టీ వాళ్ళు తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకురాకండి. మరి గాంధీ భవన్ ఉందిగా, పెట్టుకోండి. అది రెగ్యులర్గా ఏదో మీటింగ్స్ జరుగుతుంటుంది ఇక్కడ హోటల్లో, ఆ హోటల్లో పెట్టుకోండి. అక్కడ పోయి మీటింగ్ పెట్టుకోండి. మిమ్మల్ని కలవడం తప్పంటలేము, ఆమె రావడం తప్పంటలేము. మీరు జరిగే ఈ ఇష్యూని తీసుకుపోయి సెక్రటరీలో మాట్లాడడం ఏ హోదాతో జరిగిందని ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ గాంధీ భవన్ కాదు, అది సెక్రటరీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభుత్వానికి ఉన్న దాన్ని కాపాడండి. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతుంటే, పార్టీలు మారుతుంటే, ప్రభుత్వాలు మారుతుంటే కానీ అది ప్రజల ఆస్తి. కాబట్టి దాన్ని అలాగే ఉంచాలి, దాన్ని హోదాని కాపాడాలి. కాబట్టి నెక్స్ట్ మనం ఏం పెట్టకండి. అదో చాలా వ్యతిరేకత వస్తుంది, అయినా మారలేదు. గతంలో దీపాదాస్ మున్షి గారు పెట్టినప్పుడు కూడా ఇదే వ్యతిరేకత వచ్చింది, అయినా డోంట్ కేర్, మేము గట్టినే పెట్టుకుంటాం, మీకు గిట్నే పోతాం, మీరు గట్టినే అనుకోయి అన్నట్టుగా పోయిందని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. అదే సెక్రటరీలో మంత్రులతో మీనాక్షి సమీక్ష, కంచెగచ్చిబౌలి భూమిపై ఎంక్వైరీ, ఎవరికి నష్టం కలగనివ్వం, కమిటీకి అన్ని విషయాలు చెప్పాను అని నిన్న మీనాక్షి నటరాజన్ గారు నిన్న మాట్లాడారు. చెప్పిన కదా, అదే ఇదే ఇక్కడ మీటింగ్ జరిగి ఆమె ఇక్కడ మీటింగ్లో పాల్గొన్న ఈమె అక్కడ ఆర్డర్ ఇచ్చిందంట. ఏమనంటే ఎవరికి నష్టం కాకుండా మేము చూసుకుంటాం, కమిటీతో అన్ని విషయాలు మాట్లాడినా అని చెప్పినట్టు. మాట్లాడితే మీకు గాంధీ భవన్లో మాట్లాడుకోవాలి, సెక్రటరీలో మాట్లాడితే మేడం అది కాదు కదా. మీ గాంధీ భవన్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఛానల్ పిలిచి మేము వాళ్ళకి చెప్పినవన్నీ మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని చెప్పుకున్నాం, మేము రెఫరెండర్ ఇచ్చినాం, ఈ రకంగా ముందుకు అని చెప్పండి. యాక్సెప్ట్. మీరు ఏ హోదాతోని సెక్రటరీలో వెళ్ళి మంత్రులతో మాట్లాడి ఆ ప్రభుత్వ ఆఫీస్ నుంచి మీరు మెసేజ్ చేయడం అయితే అది కరెక్ట్ కాదు అని చాలామందికి అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నాయి. ఇంకో వార్తకైతే ఇదే సెక్రటరీ సంబంధించి, సెక్రటరీలో భద్రత డొల్లా, మరోసారి నకిలీ ఉద్యోగుల గుర్తింపు, 6వ ఫ్లోర్కి వెళ్తుండగా గుర్తింపు. సెక్రటరీ సీఎం అక్కడే ఉంటాడు, 6th ఫ్లోర్లోనే సీఎం ఉంటాడు. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, నాకు తెలిసి 3వ సారి 4వ సారి. అంటే అది భద్రత ఉందా లేదా, లేకపోతే ఓన్లీ ఈ పోలీసులు అంతా అరెస్టుల మీద పడి ఆ సెక్రటరీ గారు సెక్యూరిటీ లేకుండా పోతుందా? ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ మధ్యనే ఓడో ఎంఆర్ఓ అని చెప్పేసి వచ్చి ఆయన లోపల పోయిండు. ఒకనాడు ఇంకో పర్సన్ వచ్చి ఏకంగా సీఎం మీటింగ్ జరిగిన దగ్గరికే పోయిండు. ఏదైనా జరిగితే అండి, ఏదైనా ఉగ్రవాద వాడేడు బాంబో గిమ్మో తీసుకొచ్చి ఏదైనా అటాక్ చేస్తే ఏం జరుగుద్ది? ఈ పనితీరు ఏముంది? ఒకసారి జరిగినప్పుడు అలర్ట్ అవ్వాలి, 2వసారి జరిగినప్పుడు ఇంకా అలర్ట్గా ఉండాలి. మీరు ఇంత అలర్ట్ లేకుండా పదే జరుగుతుందంటే ఏం వ్యవహారం? గతంలో వాడు కూడా పోయి ఒకసారి లోపల సెటిల్మెంట్లు, అంటే నేను పలానా దగ్గర పనిచేస్తా, మీకు ఏం కావాలో నేనే చూసుకుంటా అని చెప్పేసి బయట పబ్లిక్కి సమస్యలు చెప్పుకుని వచ్చి పబ్లిక్ వస్తారు సమస్యలు చెప్పుకోవడానికి, అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉందని కలిసి వస్తే నేను ఆయనకైనా పని చేస్తాను అని చెప్పేసి మోసం చేసి లక్షలు, నాకు తెలిసిన వాళ్ళకి కొంతమంది లక్షల రూపాయలు.
బేరాలు చేసుకొని ఆ పని చేస్తామని చెప్పేసి పత్తలే కూడా పోతున్నారు. సెక్రటరీలో, సీఎం ఆఫీస్లో మీ 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 దగ్గరే మీ ఆఫీస్లోనే గింత అవినీతి, అరాచకం, నకిలీ అధికారుల హల్చల్ గిన్ని జరుగుతుంటే ఇక రాష్ట్రం ఎట్టుండాలి పరిస్థితిగా? ఒకసారి రివ్యూ చేసుకోవాలి అధికారులు కూడా. ఒకరా ఇద్దరు మంత్రులు అక్కడే ఉంటారు, సిఎస్ అక్కడే ఉంటారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాన్ని అక్కడి నుంచి నడుస్తుంటాయి. చీమ చిట్టుకుమన్నా తెలిసేటట్టు ఉండాలి. ఏనుగులు పోయి పందికోకులు లా పోతున్నా ఉన్నా కానీ మీరు చూసుకోకుండా ఎట్లా? ఆ మాత్రం గుర్తించలేరా? ఒకసారి జరిగింది, రెండోసారి జరిగింది, ఏ మిస్టేక్ జరిగింది, వాడు ఎట్లా వచ్చిండు, ఏ ఫేక్ ఐడితో వచ్చిండు, వాడంతా దర్జాగా ఎందుకు తిరుగుతుండు, వాడు ఎనికి ఓడుండు, వాడు నకిలీ కార్డు ఓడిచ్చిండు, ఐడి కార్డు ఆడ యాక్సెప్ట్ ఓడి చేసిండు. అసలు వాడికి వీడు పంపిస్తే ఈ అధికారి ఓడి ఉండాడా? చూసుకోవాలి కదా ఇవన్నీ. ఏం లేదు, ఏకో నారాయణ, ఎవరంతలాడు, ఎవడు పోతాడు పోయిపోండు. చూసుకోండి, అది మన ఆఫీసు, సీఎం ఉండే ఆఫీసు. జర్రని జరిగితే అందరికి ఇబ్బంది. ఇక మరో వార్తలోకి వెళ్తే, నిన్న బాబు జగజీవన్రామ్కి సంబంధించి జయంతి వేడుకలుంటే ప్రముఖులు నిన్న రేవంత్ రెడ్డి గారు ఇట్లా వెళ్ళి ఆ నివాళులర్పించే సంబంధించి మరో వార్త ఉంది. ఇంకో వార్తకి వెళ్తే, కేసీఆర్ మన వరంగల్లో జరిగే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి వరుసగా మీటింగ్ జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్ పెట్టండు. వాళ్ళతో చెప్పారు, ఏమని చెప్పారంటే, పాలేవో నీళ్ళేవో ప్రజలకు తెలిసింది, ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఘోరంగా వైఫల్యం చెందింది. సర్కార్ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్పై నిందలేస్తున్నారు. రజతోత్సవ సభకు అంచనాకు మించి జనం వస్తారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ భేటారు. అంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్లో కావచ్చు, ఆయన ఒక మాట హెచ్చరించాడు. ఏమని హెచ్చరించిందంటే, మీరు మాయ మాటలకు నమ్మి మోసపోతే గోసవుతారు. రైతు బంధు రామ్ అయింది, దళిత బంధు పత్తలే కూడా పోతుంది, ఈ పథకాలు ఆగమైపోతాయి, ఇన్ని రోజులు మనం కాపాడుని తెలంగాణ నాశనం అయిపోద్ది, చూడండి, ఆలోచించండి అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు. కానీ ప్రజలు ఏం చేశారంటే మార్పు కోరుకోరు. సరే, ప్రజాపాలన పేరుతో వస్తారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చూసినాం కదా, ఇంతకు మించి ఉంటుందేమో. ఈయన 2000 పెన్షన్ ఇస్తాంటే ఆయన 4000 ఇస్తున్నాడు, ఆయన 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు, మా ఆడోళ్ళకు నెలకు 2500 ఇస్తున్నాడు, విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నాడు, 6 గ్యారంటీలతోని 13 హామీలు ఇచ్చిండు. ఈ 13 హామీలు అమలు చేసిన దర్జాగా ఇంట్లో ఊకున్నా మనం ఏం పని చెప్పని బతకొచ్చు. ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఇక ఉచిత కరెంట్ వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది, నా ఇంట్లో భార్యకి 2500 వస్తాయి, సన్న బియ్యం వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదు, దర్జాగా కూకుందాం అని చెప్పేసి ఓట్లు వేసినట్టున్నారు. ఇలా మోసపోయి గోసపడుతున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది అంటే చాలామంది. అటు రైతులు నీళ్ళు లేక పంటలు ఎండిపోయి పశువులకు అమ్ముకుంటారు. నిన్న మనం ఒక వార్త చూసినాం, కుక్కడి నీళ్ళ కోసం బండి కట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఎడ్ల బండ్ల పైన డ్రమ్ముల్లో నీళ్ళు తెచ్చుకుంటారు తాగేందుకు. గుక్క నీటి కోసం అవస్థలు పడుతున్నారు. సాగునీళ్ళు లేక పంటలు ఎండబెట్టుకుంటారు. రుణమాఫీ కాక రైతులు ఉరిపెట్టుకుంటున్నారు. యూరియా దొరక్క, ఎన్నడూ చూడని టైంలో యూరియా దొరక్క రైతులంతా పడిగాపులు కాసారు. చెప్పులు లైన్లో పెట్టారు, ఆధార్ కార్డు లైన్లో పెట్టారు. పొద్దున సూడు రాకముందుకు పోయి పొద్దు వచ్చినాక లైన్ నిలబడి 1 బస్తా 2 బస్తా యూరియా తెచ్చుకొని చల్లుకోరు. ఇంట్లో ఆడోళ్ళ బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి వ్యవసాయం చేశారు. అయ్యో, పంట వస్తే బతికి బయటపడతామేమో, మనం చేసిన కష్టానికి ఫలితం దక్కుద్దేమో అని ఎంతో చూసారు. ఏం రాలే, ఏమైంది? నీళ్ళు రాలే, రుణమాఫీ కాలే, యూరియా దొరకలే, అంత ఆగమాగం అధ్వానం అయిపోయింది. ఆఖరికి కుక్క తాగేందుకు నీళ్ళు. ఇట్లా ఈ టైంలో చాలామంది రియలైజ్ అవుతారు. ఏమనంటే, అయ్యో మేము అనవసరంగా ఓట్లేసి ఆగమైపోయినాం. నేను మొన్న ఒక ఊబర్ మీద బైక్ మీద కూడా ఒక తమ్ముడు చెప్పాడు, బండి మీద వస్తుంటే, అన్న ఏందన్నా మా ఇంట్లో 8 ఓట్లు ఈ కాంగ్రెస్ పార్టీకి వేసి ఇలా మస్తు బాధపడుతున్నాం. ఎన్నడూ నాకు తెలిసి మా అయ్యక చెప్పిన కాంచి, మేము చూసిన కాంచి ఎన్నడూ మా బాయ్ ఎండిపోగా నేను చూలే, ఫస్ట్ టైం ఎండిపోయిందన్న. 8 ఎకరాల పొలం
ఎండిపోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, మాకు ఏం చేయాలి అర్థం కాక ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఊబర్ నడుపుకుంటున్నా, ఏం పని చేయాలి అర్థం కాక అని తమ్ముడు చెప్తుంది. అంటే పరిస్థితి ఎంత మారిపోయినాయో చూస్తే అర్థమవుతుంది. సో ఇలా ప్రజలంతా రియలైజ్ అవుతారని చెప్పేసి కేసీఆర్ కామెంట్ చేసిండు. దానికి సంబంధించి ఒక వార్త.